వందే మాత్రం. నేను జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఈ వీడియోని వీలైనంతగా షేర్ చేయండి, ఎందుకంటే ఈ వీడియో గురించి ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉంది. దురంధర్ అని ఒక సినిమా రిలీజ్ అయింది, అది హిందీలో ఉంటుంది. సూపర్. దురంధర్ అనే అతను పాక్లో ఉండి పనిచేస్తున్న ఒక భారత స్పై ఏజెంట్. పాక్లో ఉన్న క్రిమినల్ గ్యాంగ్స్లో జాయిన్ అయి వారి రహస్యాలు సేకరిస్తూ ఉంటాడు. అక్కడ అటువంటి క్రిమినల్ గ్యాంగ్స్కి మరియు భారత్ కరెన్సీని దొంగ నోట్లుగా ముద్రించి అమ్మే ముఠాలతో పాక్ ఐసీసీ ఎలా కుమ్మక్కైంది, వారి ద్వారా భారత్ని అస్థిరపరచడానికి ఎటువంటి కుట్రలు పన్నుతూ ఉంది, మన రాజకీయ నాయకుల ఇంటెలిజెన్స్ వైఫల్యాలు, ఇవన్నీ చూపిస్తూ కాందహార్ హైజాక్తో మొదలుపెట్టి పార్లమెంటు మీద దాడి, ఆపై 26/11/2008 ముంబై తాజ్ హోటల్ పేలుళ్లకు పాక్లో ప్రణాళికలు ఎలా రచించబడ్డాయో చాలా విఫలంగా ఈ దురంధర్ సినిమాలో చూపించారు. తప్పక ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. ఈ దురంధర్ సినిమాలో చూపించిన సంఘటనలన్నీ నిజంగా జరిగాయంటున్నారు చాలామంది విశ్లేషకులు. దాంట్లో ఒక ముఖ్యమైనది నేను చెప్తా, ఎందుకంటే మొత్తం నేను చెప్తే మీరు సినిమా చూడరు. ఖచ్చితంగా వెళ్ళి చూడండి, పిల్లలందరికీ చూపించండి. నేటి జనరేషన్కి, రాబోయే జనరేషన్కి ఈ సినిమా చూడటం చాలా 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 అవసరం. ఇక నేను చెప్తా అన్నది ఒకటి, ఒక పాక్ డాన్, ఆయన అసలు పేరు జావేద్ కనాని. ఇక వీడు భారతదేశ కరెన్సీని దొంగ నోట్లుగా ముద్రించి ఉగ్రవాదులకు అందజేస్తూ ఉంటాడు. భారత్లో పంపిణీ చేయడం చూపిస్తారు. అసలు ఈ దొంగ నోట్ల ముద్రణ వెనకాల మన మీడియాలో అప్పట్లో వచ్చిన కథనాల ఆధారంగా చాడా శాస్త్రి గారు ఈ పోస్ట్ చేశారు. దాన్ని నేను వీడియో చేస్తున్నా. ఆనాటి సోనియా గాంధీ ప్రభుత్వం పనితీరు ఎలా ఉండేదో, నిజంగా ఈ దేశ అభివృద్ధి కోసం పనిచేశారా లేక ఏదైనా వేరే ఎజెండాతో ఉందా అనే అనుమానం కూడా రాకమానదు. సరే, ఇప్పుడు అసలు కథ గురించి చెప్తాం. భారత కరెన్సీ పాత 500, 1000 నోట్లలో సెక్యూరిటీ కోసం నోటు మీద పడే వెలుతురు బట్టి రంగులు మారే ఒక ఆకుపచ్చ గీత ఉండేది. దీనినే ఎక్స్క్లూజివ్ కలర్ షీట్స్ సెక్యూరిటీ థ్రెడ్ అంటారు. దీనిని సరఫరా చేయడంలో సందేహాస్పద పద్ధతులను అనుసరించారు అనే ఆరోపణలపై మాజీ ఆర్థిక కార్యదర్శి అరవింద్ మాయ్రామ్ మరియు యూకేకి చెందిన కంపెనీ డిలారూపై సిబిఐ 2023లో ఎఫ్ఐఆర్లు దాఖలు చేసి, ఆ తర్వాత అరవింద్ ఇంటిపై జరిపిన దాడుల్లో సిబిఐ కొన్ని ముఖ్య పత్రాలను స్వాధీనం చేసుకుంది. అసలు ఈ కరెన్సీ నోట్ల స్కామ్ ఏంటో తెలుసుకోవాలి కదా. ముందు వెనక చూడకుండా మోడీ హడావిడిగా నోట్ల రద్దు అసలు ఎందుకు చేసుంటాడో ఇది పూర్తిగా చదివిన తర్వాత అర్థమవుతుంది. అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి. 2004లో వాజ్పేయి ఓడిపోయి యూపీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కరెన్సీ నోట్ల కోసం సెక్యూరిటీ థ్రెడ్లను సరఫరా చేయడానికి డీలారు అనే బ్రిటిష్ కంపెనీ కాంట్రాక్ట్ని పొందింది. ఈ ఒప్పందాన్ని అప్పటి ఆర్థిక మంత్రి పి చిదంబరం ఆమోదించారు. 2010 వరకు అంతా సజావుగానే సాగింది. అయితే ఈ డీలారు కంపెనీ పాకిస్తాన్కి కూడా ఇదే కరెన్సీ ప్రింటింగ్ పేపర్లు మరియు ఇతర సామాగ్రిని సరఫరా చేస్తున్నట్లు పాకిస్తాన్ గూఢాచార సంస్థ ఐసిస్ వీటితో భారత్ నకిలీ కరెన్సీలను పెద్ద మొత్తంలో ముద్రించడానికి ఉపయోగిస్తుందని భారత్ యొక్క ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు 2010లో కనుగొన్నాయి. అదృష్టవశాత్తు ఆ టైంలో కాస్త నిజాయితీపరుడైన ప్రణబ్ దా ఆర్థిక మంత్రిగా ఉండడంతో బ్రిటిష్ కంపెనీతో ఈ కాంట్రాక్ట్ రద్దు చేసి హోమ్ మినిస్ట్రీకి చెప్పి ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్లో పెట్టారు. అప్పుడు హోమ్ మినిస్టర్ చిదంబరం. ఈ చిదంబరం జూలై 2012లో ఆర్థిక మంత్రి అయ్యాడు. ఇక్కడి నుంచి మళ్ళీ కథ మలుపు తిరుగుతుంది. 2023లో సిబిఐ పట్టుకున్న ఆర్థిక శాఖ కార్యదర్శి ఈ అరవింద్ మైరం అప్పుడు చిదంబరం దగ్గర ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీగా ఉన్నాడు. ఈయన రాసిన ఉత్తరం ఆధారంగా ఆ డీలారు కంపెనీపై నిషేధం ఎత్తేశారు. వెంటనే ఈ అరవింద్ ఆర్థిక శాఖ కార్యదర్శిగా బాధ్యత స్వీకరించి మళ్ళీ 3 సంవత్సరాల కంటే 2015 వరకు మురిగిపోయిన డీరూలా కాంట్రాక్టు పునరుద్ధరించాడు. ఆర్థిక మంత్రి అనుమతి లేదు. అంతేకాదు, కాంట్రాక్ట్ ఇచ్చే ముందు హోంశాఖ నుండి ముందస్తు అనుమతి ఎన్ఓసి పొందాలి, అది తీసుకోలేదు. ఈ సెక్రటరీ 2015 వరకు అదే సీట్లో ఉన్నాడు. ఒకసారి చూడండి, 2004లో ఆర్థిక మంత్రిగా ఉన్న చిదంబరం ఈ కంపెనీకి కాంట్రాక్ట్ ఇస్తే 2010లో అప్పటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ సిఫారసుతో అప్పటి హోంమంత్రి చిదంబరం ఈ కంపెనీని బ్లాక్ లిస్ట్లో పెడితే, అంటే ఏ చిదంబరం అయితే ఆర్థిక మంత్రిగా ఉన్నాడో అప్పుడు ఈ కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చారు. ప్రణబ్ ముఖర్జీ గారి వల్ల బతికితే అప్పుడు హోంమంత్రిగా ఉన్న చిదంబరంకి తప్పనిసరి పరిస్థితుల్లో బ్లాక్ లిస్ట్లో పెడితే ఒక సాధారణ ఆర్థిక శాఖ కార్యదర్శి ఆ కంపెనీపై నిషేధం ఎత్తేయడం అని సిఫారసు చేస్తే, ఒక సాధారణ ఆర్థిక కార్యదర్శి సిఫారసు చేస్తే 2012లో మళ్ళీ చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉండగా నిషేధం ఎత్తేశారు. అంటే దీని వెనుక సూత్రధారి చిదంబరం అని చెప్పక మానుతుందా? అనుమానం రాక మానుతుందా? అసలు ఇంకో సంగతి తెలుసా? ఈ కంపెనీ 2004లోని తప్పుడు సమాచారం ఇచ్చి కాంట్రాక్ట్ పొందింది.
ఎలా అంటే ఈ కంపెనీ 2004లో ప్రత్యేకంగా భారత్ కోసం గ్రీన్ టు బ్లూ కలర్ షిఫ్ట్ క్లియర్ టెస్ట్ అంటే ఎంఆర్టీ మెషిన్ రీడబుల్ సెక్యూరిటీ థ్రెడ్ని భారత్ బ్యాంక్ నోట్ పేపర్లో సెక్యూరిటీ ఫీచర్గా ఉపయోగించడం కోసం అభివృద్ధి చేసిందని, ఇది ప్రత్యేకమైన తయారీ హక్కులను కలిగి ఉందని అంటే పేటెంట్ ఉంది అని ప్రత్యేకంగా పేర్కొని భారత్ నుంచి కాంట్రాక్ట్ సంపాదించింది. అయితే సిబిఐ కనుక్కున్నది ఏంటంటే 2004లో కాంట్రాక్ట్ పొందే వరకు ఈ కంపెనీకి అసలు ఏ పేటెంట్ లేదు. 2004లో అప్లై చేస్తే 2011లో పేటెంట్ వచ్చింది. కానీ ఆర్థిక శాఖ కానీ ఆర్థిక మంత్రి చిదంబరం కానీ పేటెంట్ నిజంగా ఉందా లేదా అనే విషయం తెలుసుకోకుండానే కాంట్రాక్ట్ని క్రాస్ చెక్ చేయకుండానే కాంట్రాక్టర్ని ఇచ్చేసింది కాంట్రాక్ట్. ఇంకా సిబిఐ కనుక్కున్నది ఏంటంటే ఈ డీలర్ కంపెనీ తరపున అగ్రిమెంట్లో సంతకం చేసిన అనిల్ రఘుబీర్కి జీతం కాకుండా ఏదో ఆఫ్ షేర్ ఫారెన్ కంపెనీ నుంచి 2011లో 8.20 కోట్ల నగదు ముట్టింది. ఎవరి ఈ ఆఫ్ షేర్ కంపెనీలు? పాక్ ఐసీసీవి ఏమో అయి ఉండొచ్చు. 2004 నుంచి 2014 వరకు మధ్యలో 2 సంవత్సరాలు మినహా ఒకే కంపెనీ మనకు మరియు పాకిస్తాన్కి కూడా కరెన్సీ పేపర్ మరియు సెక్యూరిటీ థ్రెడ్ సప్లై చేసింది. బహుశా చిదంబర సహాయ సహకారాలతోనేమో అనే డౌట్లు రాకమానవు. పాక్ ఐసీస్కి మన దేశ కరెన్సీ దొంగ నోట్ల ప్రింట్ కొట్టి దేశంలోకి వదలడం, ఇస్లామిక్ టెర్రరిస్టులకు నక్సల్స్కి ఖలిస్తానీ ఉగ్రవాదులకు పంపిణీ చేయడం ఇక చాలా సులువు ఎలా అయిందో ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి. దేశంలో ఏవి అసలు నోట్లు ఏవి దొంగ నోట్లు తెలియనంత పక్కాగా దొంగ నోట్లు ప్రింట్ అయ్యేవి. ఈ ప్రమాదం ఎంత తీవ్రమైంది అంటే 500, 1000 నోట్లు ఏవి నిజమైనవి ఏవి అసలైనవి ఏవి దొంగవి పోల్చుకోలేనంత పక్కాగా దొంగ నోట్ల చలామణి జరిగింది. ప్రజలు సంస్థలు అప్రమత్తంగా ఉండాలని అక్టోబర్ 2016లో ఆర్బీఐ ప్రత్యేక హెచ్చరిక జారీ చేసింది. 2009లో వచ్చిన ఇండియా టుడే రిపోర్ట్ ప్రకారం 90,000 కోట్ల విలువ గల ఫేక్ కరెన్సీ దేశంలో ఐసీస్ ద్వారా చలామణిలో ఉండేదట. నోట్ల రద్దు తర్వాత దేశంలో టెర్రర్ దాడులు తగ్గి పాక్ ఆర్థిక వ్యవస్థ ఎందుకు చిన్నాభిన్నమైందో క్లియర్ కదా. అందుకే అంత హడావిడిగా 500, 1000 నోట్లను ఆ రోజు మోదీ గారు రద్దు చేసి ఉంటారు. ఈ విషయాలన్నీ చెప్పకపోవచ్చు. ఆయనకు కావాల్సింది భారత అభివృద్ధి, పాక్ టెర్రరిజానికి చెక్. భారత్లో ఇంటి దొంగలే పాక్కి బలంగా మారారు. మీకు ఇంకో సంగతి తెలుసా? 2016లో నవంబర్ 8వ తేదీ మోడీ నోట్ల రద్దు ప్రకటించారు. దీని ప్రకంపన పాక్లో ఎంతలా ఉంది అంటే మనం పైన చెప్పుకున్న పాక్లో భారత్ దొంగ నోట్ల ముద్రణ సూత్రధారి అయిన పాక్ డాన్ జవేద్ ఖనాని నోట్ల రద్దు ప్రకటించిన నెలకే అంటే డిసెంబర్ 12, 2016న నిర్మాణంలో ఉన్న భవనం మీద నుంచి దూకి సూసైడ్ చేసుకున్నాడు. ఒకవైపు పాక్కి ఇలా పరోక్ష ఆర్థిక సహాయం, మరోవైపు ఉగ్రవాదులతో సహృద్భావ వాతావరణంలో చర్చల కోసమని మన భద్రతా దళాలు కష్టపడి పట్టుకొని జైల్లో శిక్షలు అనుభవిస్తున్న 25 మంది ఉగ్రవాదులను 2010లో పాక్ బోర్డర్ వరకు తీసుకువెళ్లి అదే భద్రతా దళాలు విడిచిపెట్టాల్సిన పరిస్థితి కల్పించింది సోనియా ప్రభుత్వం. అలా విడిచిపెట్టిన వాళ్ళలో లతీఫ్ అనేవాడు ఆ తర్వాత కాలంలో పఠాన్ కోట వద్ద జరిగిన ఉగ్రవాద దాడి మూల సూత్రధారి. సో మీకు అర్థమైంది కదా సోనియా గాంధీ ప్రభుత్వం ఉన్నప్పుడు పాక్ ఎంత పచ్చిగా ఉండేదో, మోడీ వచ్చాక ఎలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందో. అందుకే పాక్ కూడా మోడీ ప్రభుత్వం పోయి సోనియా ప్రభుత్వం మళ్ళీ రావాలని కోరుకుంటోంది. ఇక కొసమరుపు చెప్పనా, నేను ఒక ఫోటో చూపిస్తా. రాహుల్ గాంధీ ఆ మధ్య చేసిన భారత్ జోడో యాత్ర మీకు గుర్తే ఉంది కదా. ఆ భారత్ జోడో యాత్రలో పైన చెప్పా కదా ఒక వ్యక్తి గురించి, మాజీ ఆర్థిక సెక్రటరీ అంటే ఎలాంటి సంతకం లేకుండా ఆ కంపెనీకి సంబంధించి మళ్ళీ పర్మిషన్ ఇచ్చాడని అరవింద్ మాయారం. ఆయనతో కలిసి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో నడిచారు. నేను ఒక ఫోటో చూపిస్తున్నా మా వాళ్ళు. రాహుల్ గాంధీ పక్కన గల్ల షర్ట్ వేసుకొని ఉన్నారా, ఆ వ్యక్తి అరవింద్ మాయారం. దీన్ని బట్టి మీకేమర్థమైంది? నిజంగా ఆ రోజు నోట్ల రద్దు జరగకుండా ఉంటే భారత్లో ఇంకెన్ని దాడులు జరిగి ఇంకెంతమంది ప్రాణాలు పోయి ఉండేవి ఊహించుకోండి. ఒక్కసారి భయం వేస్తుంది కదా. ఆ రోజు మోడీ గారు చెప్పకపోయి ఉండొచ్చు, కానీ ఆ రోజు ఆయన తీసుకున్న చర్య దేశాన్ని టెర్రరిజం నుంచి, అలాగే దేశంలో హింస నుంచి ప్రాణాలు పోకుండా దేశ అభివృద్ధి కోసం, దేశ ముందు అడుగులు వేయడం కోసం ఏ విధంగా ఉపయోగపడిందో ఇప్పుడు మీకు అర్థమైందా? ఇంకా అర్థం కాలేదు అంటే వాళ్ళు మూర్ఖులతో సమానం. ఏదేమైనా దురంధర్ సినిమా సూపర్ ఉంది, వెళ్ళి చూసేయండి ఖచ్చితంగా. హిందీ రాదక్క ఎలా చూడాలి అంటే కొన్ని సినిమాలకు లాంగ్వేజ్తో సంబంధం లేదు, జరుగుతున్న సంఘటనలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అక్కడ సిచ్యువేషన్స్, ఆ పరిణామాలు ఏంటో మనకు అర్థమయ్యేలాగా చేస్తుంది. ఇలాంటి సినిమాలు పిల్లలకు చూపించడం చాలా చాలా ముఖ్యం. సో ఈ వీకెండ్స్లో ఈ సినిమాను చూసి సూపర్ సక్సెస్ చేయండి. అలాంటప్పుడే ఇలాంటి నిజాలను నిర్భయంగా బయటపెట్టే నిర్మాతలు, నటీనటులు, దర్శకులు ముందుకు వస్తారు. సో దురంధర్ సినిమా టీం అందరికీ
ఆర్ వాయిస్ ప్రేక్షకుల తరపు నుంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీ వల్లే ఈరోజు భారతదేశం మీద నోట్ల పేరుతో జరగబోయే అతి పెద్ద కుట్రను మోదీ గారు ఎలా తప్పించగలిగారు అనేది అందరికీ తెలియడానికి ఒక అవకాశం దొరికింది. సో మనస్ఫూర్తిగా మరొకసారి థ్యాంక్ యూ సో మచ్, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మరి మీరు కూడా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఎలా ఉన్నా వీలైనంతగా షేర్ చేయండి. బికాస్ వాస్తవాలకు ఈ తరాలకు అందించాల్సిన బాధ్యత ఈ దేశంలో పుట్టిన పౌరుడిగా మనందరి మీద ఉంది కాబట్టి. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్రతిరోజు చెప్తుంది ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే. మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఈ ఛానల్స్ని నిలబెడుతున్నాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీకు తెలిసిన వాళ్ళందరితో కూడా చేస్తూ ఉండండి. ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.